నాకు ఇంట్లోని పనులన్నీ చేయాలంటే చాలా బద్ధకం వేస్తుంది. నాలాగా మీరు బద్ధకిస్తుంటారా? కానీ ఈ ట్రిక్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. రోజంతా పని చేయాలా అనే థాట్ నుంచి 1 అవర్ పని చేస్తే చాలు, రోజంతా మన టైమే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ప్రొడక్టివ్‌గా మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన థాట్స్ ఏంటో మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడైనా కనెక్ట్ అయితే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది పిల్లలు 8:00 అయితే వెళ్ళారు. 8:00 నుంచి 9:00 వరకు నేను 1 అవర్ అయితే టైం పెట్టుకున్నాను. నాకు డైలీ 1 అవర్ పని అనేది నాకు ఈజీ అయిపోయింది. అందుకే టైమర్ ఏం పెట్టుకోలేదు. మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే మాత్రం టైమర్ పెట్టుకోండి, లేదంటే అలారం క్లాక్ అయినా పెట్టుకోండి. అప్పుడు టైం చూస్తూ మనం ఫాస్ట్గా పని ఇంకా అయిపోవాలి అని చెప్పి తొందరగా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే వంట స్టార్ట్ చేస్తాను. బట్ ఏంటి అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా తీయలేదు, గిన్నెలన్నీ వాళ్ళు తిన్నారు కదా, ఫస్ట్ అది క్లీన్ చేస్తాను. లేకపోతే ఆయన తిరిగేటప్పుడు మెతుకులన్నీ కాళ్ళకు అంటుకుంటాయి అని చెప్పి ఫస్ట్ అదైతే క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా పిల్లలకైతే క్యారెట్ రైస్ పెట్టానండి. మాకైతే ఇంకేం వండుకోలేదు. ఎప్పుడు వండేసేదాన్ని. బట్ పిల్లలతో 1 అవర్ స్పెండ్ చేయడం వల్ల, అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళకి చదివించడం వల్ల నేను ఆ 1 అవర్ అనేది ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి మా ఆయన క్యారేజ్ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వండుతున్నాను. ఆయన 9:00 వెళ్తారు. 9 కాదండి, 8:45కి అలా వెళ్ళిపోతారు. అప్పటికల్లా నేను వంట అయితే ఫాస్ట్గా చేసేయాలి. ఇంకా అలా అని చెప్పి ఒకవైపు రైస్ అయితే పెట్టాను, ఇంకోవైపు అయితే కాకరకాయ ఫ్రై అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎన్ని పనులు చేస్తున్నాను అంటే మాఫింగ్ పెట్టేశాను, అలానే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తూ సింక్లోని గిన్నెలన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ అన్నమున్న కూర ఉడకాలి కాబట్టి అవి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. ఫాస్ట్గా అయిపోవాలి పని అంటే మాత్రం, వంట కూడా ఫాస్ట్గా అయిపోవాలి అంటే రైస్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ కర్రీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే కర్రీ వండుతున్నాను కదా. ఒకటి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వాడతాం అన్నవాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా కొంచెం వేసుకోండి. అప్పుడు ఫ్రైస్ ఏంటంటే తొందరగా వేగుతాయి. బట్ నాకు అది ఇష్టం లేదు, అందుకనే మినిమంగానే ఆయిల్ వేసాను. ఇంకా ఏంటి అంటే కాకరకాయలు వాటర్లో కడిగాను అనమాట. అప్పుడు కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఫ్రై చేసినా సరే అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫ్రై తొందరగా అయిపోతుంది. అదొకటి. ఇంకా కాకరకాయలు వేసిన వెంటనే ఇంకా పసుపును సాల్ట్ వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టి బాగా సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి. ఇంకా మీరు గిన్నెలు తోమే అంత వరకు అవి అయితే బాగా కుక్ అయిపోతుంది. దాన్ని కదపవసరం కూడా లేదనమాట. సాల్ట్ను పసుపు కాకరకాయలు కానీ ఏ ఫ్రై కర్రీస్ ఉన్నా సరే వెంటనే మీరు వేస్తారు అంటే అది సిమ్లో అలా బాగా మీ స్టవ్లో ఎంత తక్కువ సిమ్ అయితే అంత తక్కువ సిమ్లో అలా పెట్టేశారు అంటే మాడదు, సేమ్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా లాస్ట్లో కారం వేసుకుంటే చాలు, ఫ్రైస్ అంత ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే రైస్ కూడాను. రైస్ నేను కడిగి పెట్టుకున్నాను కదా, వాటర్ ఎప్పుడు ఎక్కువగా వేస్తాను నిండుగా, కానీ ఈసారి నిండుగా వేయలేదు. వాటర్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. మూత కంపల్సరీ పెట్టుకున్నాము అంటే హైలో పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఒకటి సిమ్లో పెట్టుకున్నాను కర్రీ కోసం, ఇంకోటి కర్రీ కొంచెం లోలో పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కొంచెం హైలో పెట్టుకోవాలి, అప్పుడు బాగా తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా కర్రీ కన్నా రైసే తొందరగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా వారుస్తాం కాబట్టి అది ఫస్ట్ కుక్ అయితే మంచిది, తర్వాత వారిపెత్తే టైంకి కూర అయిపోతే ఇంకా 2 క్యారేజ్ అయితే కట్టేసుకోవచ్చు. రసం అయితే ఉంది, అందుకే రసం అయితే పెట్టట్లేదు. ఈ వంట అనేది నాకు పిల్లలు ఉండేటప్పుడు జరిగిపోయేది. బట్ ఏంటి అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా, వాళ్ళ వల్ల నాకు ఇక్కడ వంట అయితే లేట్ అయిపోయింది. ఇంకా కాకరకాయలు అవన్నీ కట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్నవి ఉంటే తీసేసి కౌంటర్ టాప్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే అక్కడ పని అవుతుంది, ఇక్కడ నేను పని చేస్తున్నాను. ఇంకా ఈరోజు స్నానం కూడా చేయలేదండి, పిల్లల దగ్గరే కూర్చొని ఉండిపోయినాను. అంటే తొందరగా లేవలేదంటే 5కి లేచాను. 5కి లేచినా కూడా వంట అవ్వలేదంటే చూడండి. అంటే 5 to 6 అనేది నా టైం అయిపోయిందనమాట. ఆ రోజు కొంతసేపు కూర్చొని వీడియో ఎడిటింగ్ కోసం ఏ వీడియోస్ షూట్ చేద్దాము అనే థాట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎర్లీ మార్నింగ్ బాగా వస్తాయి. అందుకని చెప్పి అలా కూర్చుని ఉండిపోయాను. ఇంకా నేను అనుకోలేదు అసలు పిల్లలతో స్పెండ్ చేస్తాను. ఈవినింగ్ 2 అవర్స్ స్పెండ్ చేశాను కరాటే క్లాస్ పంపించుకుంటున్నా. అందుకే మార్నింగ్ అంతగా చదవించే అవసరం లేదులేమో అనుకున్నాను. రివిజన్ చేయించాల్సి వచ్చింది మార్నింగ్ కూడాను. అందుకే 1 అవర్ అక్కడ లేట్ అయ్యింది. అవుతుందని తెలియక 5 to 6 అనేది కొంతసేపు గ్యాప్ వచ్చింది. లేదు పిల్లలతో స్పెండ్ చేస్తానంటే ఆ 5 to 6 కూడాను ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేదాన్ని. పర్లేదు ఇంకా ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పి
అనుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళైతే టైంకి పంపించేసాను. ఇంకా మా బావ కూడా డ్యూటీకి వెళ్ళాలి. ఇక్కడ ఆయన క్యారేజ్లు ఉంటాయి కదా, అవైతే పక్కకు తీసి పెడుతున్నాను. ఇప్పుడు సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తాం కదా, స్టాండ్లో వేసిన తర్వాత ఇంకా క్యారేజ్లు కింద ఉండిపోతాయి, అవి కనిపించవు. దానికోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన తీసి పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి గిన్నెలు తోమినా సరే వెతుక్కునే పని ఉండదని చెప్పేసి ఇంకా అలానే ఒక పక్క నుంచో అన్నమును కూర అవుతుంది. కూర అయిపోతే అయిపోయినట్టేని. ఇంకా ఆయనకి క్యారేజ్ పెట్టాలి. వేడివేడిగా పెట్టేసినా మళ్ళీ కష్టమేని. అవి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాత బాక్స్లోనికి అయితే వేయాలి. ఇంక ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. మనం కనుక టైమర్ని పెట్టుకోకపోతే ఇది 1 అవర్ అనేది 3 అవర్స్ నడుస్తుంది. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా ఉతకాలి. కొంచెమే ఉన్నాయిలేండి, బకెట్కి ఆఫ్ ఉంటాయేమో, ఆ బట్టలు కూడా ఉతకాలి. ఇంక ఇవన్నీ కలిపి 3 అవర్స్ 4 అవర్స్ అంటే కొంచెం టైమర్స్. లేదంటే ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనల్ని ఎవరైనా తొందర రెడీ లేదంటే టైం అయిపోతుంది అన్నప్పుడే ఇంకా ఫాస్ట్గా చేస్తూ ఉంటాము. 1/2 అవర్ చేయాల్సిన పని పావు గంటలో చేసి స్కూల్కి అయితే బయలుదేరుతాం కదా. చిన్నప్పుడు కూడా మనం అంతేని, టైం అవుతున్న కొద్దిన్నో మనకి భయం పుడుతుంది కదా. అలానే ఇక్కడ కూడాను టైమర్ పెట్టుకోవడం వల్ల ఆ 1 అవర్లో చేసేయాలనే కాన్సెప్ట్ వల్ల మనకి ఏంటి అంటే తొందరగా చేయాలని మనం 1x స్పీడ్లో చేస్తే అది 2x స్పీడ్లో పని వెళ్తుంది అనమాట. అది మ్యాటరు. మెయిన్ మోటో ఏంటి అంటే మనం అక్కడ టైమర్ని సెట్ చేసుకోవడం అంటే మనల్ని మనము సెట్ చేసుకోవడమేని. అక్కడ టైం సెట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే 2-3 అవర్స్లో అవ్వాల్సిన పని 1 అవర్లో అయిపోయింది కదా. దానివల్ల ఏంటంటే మిగతా టైం అంతా మన కోసం మనం కేటాయించుకోవచ్చు. మనం ఏదైనా ఈ పనే కాకుండా వేరే పని ఏదైనా చేసిన దాని గురించి ఆలోచించడం కానీ, దాని గురించి వర్కౌట్స్ చేయడానికి, లేదంటే ఇంకేదైనా ఆలోచించడానికి కానీ, పని చేయడానికి కానీ టైం అయితే బోలెడంత ఉంటుందన్నమాట. ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేశాను ఫాస్ట్గా. ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. కొంచెం కారం అయితే వేసాను. కారం వేసి ఇంకా కూర అయితే అలా దించడమని అయిపోయినట్టే. ఇంకా 2 నిమిషాల్లో అన్నం కూడా ఉడికిపోతుంది అనమాట. అన్నం ఉడికిపోయిన తర్వాత ఇంకా అన్నమును కూర, ఆయనకి రసము, ఇవి 3ను బాక్స్లో పెట్టేస్తే ఆయన వెళ్ళిన తర్వాత మరి నాకు ఇంకా మొత్తం అంతా ఇంట్లో పని అంతా అయిపోయినట్టేని. నేను బట్టలు ఉతికేసి స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటే ఇంకా ఆ రోజు పని అంతా అయిపోయినట్టేని. నేను 1 అవర్లో ఈ పని అంతా కంప్లీట్ చేశానా లేదా అని మీకు డౌట్ వచ్చిందా, లేకపోతే 1 అవర్లో అవుతుందా అక్క అని డౌట్ వచ్చిందా? కానీ అయిపోయింది 1 అవర్లోనా. నేను వీడియో షూట్ చేస్తున్నాను, మీకు స్టార్టింగ్లోనే టైం చూపించాను 8 o'clock అనేసి. తర్వాత లాస్ట్లో కూడా టైం చూపిస్తాను ఎంత అయింది ఏంటి అనేది. చూసారు కదా, మా హస్బెండ్ వెళ్ళిపోయినంత వరకు నాకు ఇప్పటివరకు ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంకా పెండింగ్ బట్టలు ఉతకడం, స్నానం చేయడం, దీపం పెట్టడం మాత్రమే ఉన్నాయన్నమాట. అవి అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా చూసారు కదా, హాల్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. మాఫ్ పెట్టకముందే నీట్గా క్లీన్ చేసి మాఫ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూసారా, టైము 8:45 అయ్యింది. ఇంకా నేను బట్టలు ఉతికేసి వచ్చేటప్పటికి వచ్చి దీపం పెట్టినప్పటికి 9:10, 9:15 అయిందనమాట. ఇంకా కొంతమందికి వాషింగ్ మిషన్ కూడా ఉంటాయి. మీరు వంట స్టార్ట్ చేయకముందు వాషింగ్ మిషన్ వేసుకున్నారంటే ఆ పావు గంటలోన మీరు వంట అంతా కంప్లీట్ అయినప్పటికీ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరిపోతాయి. ఆరేసి ఇంకా స్నానంకి వెళ్ళిపోవచ్చు. ఆ టైం కూడా అక్కడ సేవ్ అవుతుందన్నమాట. ఇదండి, 1 అవర్లో మనం ఈజీగా పనులన్నీ చేసుకోవచ్చు ఇలా టైమర్ పెట్టుకోవడం వల్ల. మీకు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించిందా? ఈ ఐడియా నచ్చిందా? నచ్చితే మాత్రం ఒకసారి లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంక నేనైతే స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత అన్నం తినేసిన తర్వాత బట్టలు అయితే ఆరవేసాను. అన్నం తినేసిన తర్వాత ఆరవేయడానికి వెళ్తే కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది అని చెప్పేసి. ఇదండి నా వీడియో. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా? ఇంకా ఎలా తీస్తే బాగుంటుంది? వీడియో క్వాలిటీ బాగుందా? ఆడియో బాగుందా? ఎలా తీస్తే బాగుంటుంది? ఏ విధంగా చెప్తే బాగుంటుంది? నాకు కొంచెం సలహాలు అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.